మహర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల అమ్మకి, జూన్ సెక్షన్ నిర్వహిస్తున్న రంగనాథ్ సార్ గారికి, లలిత మేడంకి ఆత్మ ప్రణామములు. జూన్ సెక్షన్ లో అందరికీ ఆత్మ ప్రణామములు. ఇవాళ నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి ఊబకాయం మేడం. ఊబకాయాన్ని ఎలా నియంత్రించాలి అనేది. బరువు ఎక్సర్సైజ్ చేయటం, ఎక్సర్సైజ్ ఒకటి చేసుకోవాలి బాగా. నీరుని కరెక్ట్ గా త్రాగాలి. ఫ్రై చేసిన ఫుడ్ ని తినకుండా ఉండాలి. బ్రెడ్, మైదా ఇలాంటివి ఏవి తినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా అవుతుంది మేడం బరువు వల్ల. షుగరు, బీపీ, నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల బరువు పెరుగుతారు. వెయిట్ పెరుగుతారు. పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతారు. మలబద్ధకం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మేడం. బరువు ఉండటం వల్ల వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పీచు పదార్థాన్ని తీసుకుంటే బాగా ఫ్రీ ఫ్రీగా అయిపోతారు. వాకింగ్ చేయటం వల్ల మనకి మంచి శక్తి వచ్చి ఆ, ఎప్పటికైనా బరువు పెరగకుండా ఉంటాము. డే డే టైం వచ్చేసి మన బరువు ఉన్న వాళ్ళు మెత్తటి బెడ్ మీద పడుకోకూడదు. కొంచెం గట్టిగా ఉన్న బెడ్ మీదే పడుకోవాలి. అప్పుడు మన శరీరం కొంచెం బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనం డే టైంలో ఎలా తినాలి, నైట్ టైం ఎలా తినాలి అనే ఆ విషయానికి వస్తే మనం పగలు లైట్ ఫుడ్ తీసుకొని మధ్యాహ్నానికి వచ్చేలోపు కొంచెం హెవీ ఫుడ్ అయినా పర్వాలేదు. నైట్ కి చాలా లైట్ గా ఉండాలి ఫుడ్. అలా మూడు మూడు పూటల మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఫుడ్ని బరువు తగ్గగలుగుతాము. సన్ రైజ్ లో సన్ రైజ్ ఎక్కువగా ఉన్న టైంలో మనకి ఫుడ్ బాగా అరుగుతుంది అంటారు. సన్లే సన్సెట్ వచ్చే ముందు మనకు ఫుడ్ అరగదు అంటారు. దానివల్ల వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. ఆ మార్నింగ్ ఫుడ్ బాగా లైట్ గా తీసుకుంటే బాగుంటుంది. ఆఫ్టర్నూన్ బాగా హెవీగా తీసుకోవచ్చు. నైట్ టైము మళ్ళీ కొద్దిగా తీసుకుంటే ఫ్రూట్స్ తో అయిపోగొడితే బాగుంటుంది. టైం టైం వచ్చేలోపు మార్నింగ్ 9 o'clock, 9, 10 ఆ లోపు తినొచ్చు. ఆఫ్టర్నూన్ 1 to 2, నైట్ వచ్చేసి 5 లోపు అయిపోగొట్టుకుంటే బరువు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తారు. ఆమ్, అవిసె గింజలు కూడా ఉంటాయి కదా మేడం. అవిసె గింజల్ని కూడా తీసుకోవడం వల్ల మనకి చాలా బరువు తగ్గుతారు. అవొకటి మన సబ్జా వాటర్ అంటారా, అది ఎర్లీ మార్నింగ్ పడిగడుపున తాగినా బరువు బాగా తగ్గుతారు మేడం. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అనేది మన పెద్దలు మనకు చెప్పారు. దానివల్ల కూడా మనం అది కొంచెం పాటిస్తే వెయిట్ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్స్ మేడం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మంచిగా తీసుకొని వచ్చారు మేడం. ఎక్సలెంట్, బాగా చెప్పారు.